అధికార మదంతో ఎన్నాళ్ళు వెర్రవీగి కొవ్వెక్కి ప్రవర్తించి మేము పుడింగులం పోటుగాళ్ళం వీరులం శూరులం ధీరులమని ప్రగల్భాలు పలికినటువంటి పెద్దిరెడ్డి చీకటి బతుకేంటో అర్థమైపోయింది. పెద్దిరెడ్డి కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి సొంత పార్టీ కార్యకర్తలు కుక్కను కొట్టినట్టు కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడంతో పారిపోయేటువంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది, చిత్తూరులో ఏం జరిగింది, మరి ఇప్పుడు పెద్దిరెడ్డి బతుకేంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేటువంటి ఒక గోండా, ఒక రౌడీ, ఒక 420, ఒక దొంగ, ఒక దోపిడీదారుడు, ఒక అరాచకవాది గత 5 సంవత్సరాలుగా ఎంత విధ్వంసం చేశాడో మనందరికీ తెలుసు. అయితే వీళ్ళు అధికారం అనేటువంటి పాల పొంగును అడ్డం పెట్టుకొని ప్రభుత్వాధికారులు, పోలీసులు, వైసీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని గూండాలుగా వాడుకుంటూ చేసినటువంటి దురాగతాలకి ఒక్కసారి అధికారం పోవడంతో చరమగీతం పాడినట్టయింది. ఇవాళ ఇలా బతుకేందనేది అర్థమైపోయింది. సొంత పార్టీ కార్యకర్తలు అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చిత్తూరు పోవడంతో అక్కడ ఉన్నటువంటి సొంత పార్టీ కార్యకర్తలు మీ లతుకోరి పరిపాలనతో, మీ చేతగానటువంటి గూండాయుజంతో, మీ అరాచక పరిపాలనతో, మీ యొక్క రాజకీయ పరిపక్వత లేనటువంటి అధికార మదంతో వ్యవహరించడంతోనే వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత ఘోర ఓటమి జరిగింది. దీనివల్ల కార్యకర్తలందరూ ఇబ్బందులు పడతా ఉంటే ఆ జగన్ గారు కార్యకర్తలను కలవడు, మాట్లాడితే చంద్రబాబుని హెచ్చరిస్తాడ ఏంద్రనా పొచ్చు నువ్వు హెచ్చరించేది గాలి నా పడక నువ్వంటరా ఈ రాష్ట్రంలో శాంతి భద్రత గురించి మాట్లాడేటువంటి కనీస హక్కు అర్హత నీకుందారా జగన్ గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గాలి వెతవా ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నీ తప్పుడు పనులని, నీ అరాచకాలని, నీ పార్టీలో ఉన్నటువంటి దౌర్భాగ్యుల తప్పుడు మాటల్ని ఎదిరించి ప్రశ్నించినందుకు మా దాకా అక్రమ అరెస్టులు చేసి దొంగ కేసులు పెట్టి మమ్మల్ని చిత్రహింసలకు గురి చేసి మా మీద దాడి చేయించినటువంటి దౌర్భాగ్యుడు నువ్వు శాంతి భద్రతల గురించి మాట్లాడతావురా గాలి నా కొడక, నువ్వు మనిషివేనంటారా పశువా, నువ్వు అసలు ఏం తింటావురా, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల పక్కన ఏమన్నా రోజు కింటాలు తెప్పించుకొని తినమంటావు, లుచ్చనా కొడక ఏంద్ర నువ్వు మాట్లాడేది అసలు నీ గౌరవం ఇచ్చేంద్ర గాలి వేతవా, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవం నీకెట్టిస్తారా లుచ్చనా కొడక, నీకు వచ్చినటువంటి 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అనేది తెలుసుకోకుండా నువ్వు చేసినటువంటి విధ్వంసం, నీ అరాచకం, ప్రశ్నించే గొంతుకుల్ని హింసించడం, ఈ తప్పుడు పనుల వల్లే నీకు ఇంత చెప్పు దెబ్బ కొట్టినా సిగ్గు లేకుండా ఇంకా తెలుగుదేశం అరాచకం చేస్తుంది, రెడ్డి బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఎరా గల్నా కొడక, నువ్వు రాజారెడ్డి రాజ్యాంగం నడిపినప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నావురా నా కొడక, ఒక ఎంపీని కొట్టించినప్పుడు ఏమైపోయిందిరా ఎరా దేశద్రోహం కేసు పెడతావు ఒక ఎంపీ మీద, నా మీద ఏం కేసులు పెట్టావు లుచ్చే నా కొడక, 10 కేసులు పెట్టావు కదరా గాలి నా కొడక, నువ్వు సక్రమంగా పుట్టుంటే నా కొడక డిబేట్ కరా నువ్వు డిబేట్ కరా, నీ డిబేట్లో మా ప్రభుత్వం చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది ఒప్పు అని చెప్పి నీ డిబేట్తో ప్రజలను ఒప్పించరా గాలి నా కొడక, అసలు ఈ రాష్ట్రం మళ్ళీ కూడా నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను ఒప్పుకుంటారా గాలి నా కొడక, ఏంట్రా నువ్వు 10 కేసులు నా మీద పెట్టింది దేనికి 10 కేసులు పెట్టిందంటే వల్లభ నేను వంశీ ఒక లత్కోరు నా కొడుకు విడుదల రజని అనేటువంటి వద్దులే మహిళ కాబట్టి నేను ఆవిడ గురించి మాట్లాడను. మా సంస్కారం ద్వారా నా కొడక మీరు మహిళల్ని చిత్రహింసలు పెట్టే విధంగా నీచాతి నీచంగా మాట్లాడితే మహిళ అనగానే నోట్లో నుంచి మాట్లాపేసుకుంటున్నావురా మేము, గౌరవం రాది మా నాయకుడు నేర్పించినటువంటి సంస్కారం జగన్ అయితే ఇంకెవరు వాడి తోట త్రిమూర్తులు అనేటువంటి ఒక రౌడీ షేటర్ నా కొడుకు కేసు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనేటువంటి ఒక నోటితోలు నా కొడుకు ఒకడు, అంబట్రాంబాబు అనేటువంటి కామకుక్క ఇంకో కేసు, ఈ కేసులన్నీ పెట్టినటువంటి రత్కోరు నా కొడుకు, విజయసాయిరెడ్డి అనేటువంటి ఒక బజారు మనిషి ఓ కేసు, వీళ్ళందరూ కారుకోతలు కూయొచ్చు, నోటి తుత్తరు తీర్చుకోవచ్చు, హత్యలు చేయొచ్చు, దాడులు చేపించవచ్చు, ఇది తప్పురా వెధవల్లారా అని చెప్పి మంచి చెప్పినందుకు మా మీద కేసులు పెట్టినప్పుడు ఏమైపోయిందిరా జగన్ నా కొడక, నువ్వంటారా మాట్లాడితే నీకు కనీస అర్హత ఉందంటారా చాలా కొడక, దయచేసి రాష్ట్ర ప్రజలను క్షమించండి. ఎందుకంటే వీడు చేసినటువంటి అరాచక పరిపాలన, వీడు పెట్టినటువంటి చిత్రహింసలు దయచేసి ప్రజలెవరూ మర్చిపోద్దండి. వీడు తప్పుడు పనులు చేస్తేనే ఈ రకంగా మాట్లాడుతున్నాం తప్ప ఇప్పుడు జగన్ గారి తల్లి గారి గురించి ఎవరు మాట్లాడుతున్నామా, జగన్ గారి చెల్లి గారి గురించి ఎవరు మాట్లాడుతున్నామా, జగన్ గారి సత్యమణి భారతీరెడ్డి గారి గురించి ఏమైనా మాట్లాడుతున్నామా, సంస్కారం అంటే తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. కానీ అలా అని వాళ్ళు కారు కూతలు కూసినా ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడినా యువతల నుంచి రిప్లై లేకపోతే సరైనటువంటి విధానంగా వీళ్ళకి చేతగాక మాట్లాడట్లేదు, చావలేక మాట్లాడట్లేదు, దమ్ము లేక మాట్లాడట్లేదు, ధైర్యం లేక మాట్లాడట్లేదు అని చెప్పి ఇంకా కారు కూతలకు వస్తాడు. ఈ నా కొడుకు చీకటి బతికెంత, వీడి తండ్రి వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి వీడు కూర్చున్నటువంటి కూతలేంటి, గతంలో కాల్చి వేసిన తప్పు లేదంటాడా, చెప్పులతో కొట్టాడంటాడా, నిన్న కూడా చంద్రబాబు హెచ్చరిస్తున్నా గాలి నా కొడక, నీకంటే 25 ఏళ్ల దాకా వయసులో పెద్దన్నటువంటి వ్యక్తిని, 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని, నీ తండ్రితో పాటు ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు చంద్రబాబు అంటావురా గాలి నా కొడక, ఇట్టాటి జగన్మోహన్ రెడ్డి గారికి నేనెట్ట గౌరవం ఇవ్వాలి నాకు అర్థం కాట్లే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంటే వీడు 25 ఏళ్ళు చిన్నోడు, వీడికంటే నేను జస్ట్ ఒక 15 ఏళ్ళనంటే మరి వీడు చంద్రబాబు గారికి గౌరవం అయినప్పుడు గాలి నా కొడుకు నేనెట్ట గౌరవం ఇవ్వాలా,
ఇవ్వకూడదుగా, అందుకని ఇట్లా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. సరే, మొత్తానికి ఇప్పుడు మళ్ళీ పొంగనూరు పుడింగ్ నిన్నాళ్ళు ప్రచారం చేసుకున్నటువంటి పొంగనూరు పిల్లి దగ్గరకు వద్దారి. ఈ పెద్దిరెడ్డి గారు మైనింగ్లో చేసినటువంటి అరాచకాలు, లిక్కర్లో చేసినటువంటి దుర్మార్గాలు, ఎర్రచందనంలో చేసినటువంటి మాఫియాలు ఇవన్నీ కూడా ఇవాళ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇవాళ వీటిని చిత్తూరులో సొంత పార్టీ కార్యకర్తలు కొడతా ఉంటే దాన్ని తెలుగుదేశం వాళ్ళ మీద నిందమోపేటువంటి ప్రయత్నం చేస్తే ఇది తప్పుడు ప్రచారం అని ఖండించడానికి మాత్రమే తెలుగుదేశం వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. వీడి అరాచక పాలనకు వ్యతిరేకంగా శాంతియుతంగానే ర్యాలీ చేశారు. వీడి మీద దాడి చేసింది కానీ, వీడిని బయటికి రాకుండా చేసింది కానీ, మీరు చేసినటువంటి అక్రమ దుర్మార్గ దౌర్భాగ్య పరిపాలన వల్ల ఇవాళ మాకు ఇటువంటి నికృష్టపు పరిస్థితి వచ్చింది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మాత్రమే మిథున్ రెడ్డి మీద దాడి చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా తమ నిరసనని, ర్యాలీని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళ బతుకంతా, వీళ్ళ ఓవర్ యాక్షన్ అంతా, వీళ్ళ కథలంతా, వీళ్ళ అధికార మదం అంతా కేవలం అధికారంలో ఉన్నప్పుడే, అధికారంలో లేకపోతే కుక్కిన పేరుండా పారిపోతారని మరోసారి నిరూపితమయ్యింది.